అప్పడాలు ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. సో మనము ఎక్కువగా అప్పడాలు సైడ్ డిషెస్లోకి వాడుతూ ఉంటాము. సో వాటి కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ముందుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మీరు గన చేసినట్లయితే పాపడ్ చాలా ఈజీ అండి. సో పాపడ్ కోసం అయితే నేను 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పాపడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో తెలుస్తుందనమాట. అండ్ ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంతకు ఈ 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎందుకు తీసుకున్నాను అండ్ ఎంత కొలతలతో తీసుకున్నానంటే ఇదే గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం అయితే ముందుగా నానబెట్టుకున్నాను అనమాట. సో మనకి ఒక్కొక్క గ్లాస్కి ఒక 5 గ్లాసుల చొప్పున వాటర్ అయితే కావాలి. అలా నేను 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. సో నాకు ఆ కుక్కర్ అనేది సరిపోవట్లేదు, ఆ వాటర్ నిండిపోయింది. ఇంకా బియ్యం వేయడానికి స్పేస్ లేక ఈ కుక్కర్ అయితే తీసుకున్నాను. సో ఇలా నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని ఏదైతే మనం నానపెట్టినామో ఆ బియ్యం కాస్త ఇందులోకి వేసుకోవాలి. బట్ ఇప్పుడే కాదు, నేను చెప్తాను. అంతకంటే ముందు ఈ ప్లెయిన్ వాటర్లోకి జీలకర్ర అలాగే 1 స్పూన్ దాకా వామ వేసుకున్నట్లయితే పాపడ్కి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. సో మీకు మీ రుచికి తగ్గట్టు. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్లు నేను ఇక్కడ విజిల్ అనేది తీసేసి ఒక 20 మినిట్స్ అలానే బాయిల్ చేపించాను అనమాట ఈ వాటరు. అండ్ వన్స్ 20 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది నానపెట్టుకున్నాం కదా, అది మొత్తము ఈ కుక్కర్లోకి వేసేయాలి. సో వేసేసిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో మనం ఒక 2 విజిల్స్ అలాగే హై ఫ్లేమ్లో 3 విజిల్స్ దాకా పెట్టుకోవాలి. అందులోకి 1 లేదా 2 స్పూన్ల వరకు సోడాని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీది పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. సో టెక్స్చర్ అనేది ఇలా ఉండాలన్నమాట. మరీ ఎక్కువ సాఫ్ట్గా కాదు, అలా అని మరీ గట్టిగా కాదు, ఇలా రావాలి. సో ఇలా మీడియంగా వచ్చినట్లయితే పాపడ్ పెట్టుకోవడానికి చాలా ఈజీ అనమాట. మరీ ఎక్కువ ముదురుగా వచ్చిందనుకో పాపడ్ అనేది మనం ఏ కవర్తో అయితే వేస్తామో కవర్కి అంటుకుపోతుంది. అలా కాకుండా ఇలా చేసుకోండి. ఇన్ కేస్ మీకు సాఫ్ట్ జ్యూసీగా వాటర్ ఉన్నట్లయితే మరి కొద్దిసేపు ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మరగనివ్వండి. సో టెక్స్చర్ ఇలా వచ్చిన తర్వాత మీకు ఒకవేళ సాల్ట్ కన్నా ఏమైనా తక్కువ అయినట్లయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా చేసినట్లయితే మీకు పాపడ్ అనేది మంచిగా వస్తుంది. ఇది మసాలా పాపడ్ కదా, ఇందులోకి ఏ మసాలా వేసాము అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మనము మసాలా కోసం అని చెప్పి ఒక 2 లేదా 3 చెక్కల వరకు అల్లము, అలాగే ఒక 6 లేదా 10 దాకా మనము పచ్చిమిర్చి తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని కచ్చా పచ్చాగా చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ సాఫ్ట్ అయితే చేసుకోవద్దు. సో అలా చేసుకొని మొత్తం ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఈ మిశ్రమంలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అలా మిక్స్ చేయడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా ఉన్నట్లయితే మనకి పాపడ్లోకి కూడా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా మంచిగా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ అసలు పాపడ్ పెట్టుకోవడము. ఇంకా కొంతమంది అయితే పాపడ్ కోసం అని చెప్పి పాపడ్ పౌడర్ అయితే మనకి మార్కెట్స్లో అవైలబిలిటీ ఉంటుంది, అది కూడా యాడ్ చేస్తారు పాపడ్ కర్ అనేసి. బట్ నేనైతే యాడ్ చేయలేదు, ఓన్లీ సోడా అయితే యాడ్ చేశాను. తర్వాత ఇలా ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకున్నట్లయితే సో మన పాపడ్స్ నీట్గా పెట్టుకోవడానికి బాగుంటుంది. సో నేనైతే ఒక గరిటె యూస్ చేస్తున్నాను. ఇలా అన్నీ ఒకే సైజులో కావాలనుకుంటే సో ఇట్లా గరిటె అయితే యూస్ చేయండి. లేదు అనుకుంటే పర్వాలేదు అనుకుంటే మీకు నచ్చినట్టుగా మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్పూన్తో కొంచెం టెక్స్చర్ తీసుకొని కింద ఒక పేపర్ వేసుకొని దానిపైన ఆ టెక్స్చర్ పెట్టేసి మళ్ళీ ఒక పేపర్ క్లోజ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్తో మీకు నచ్చినట్లు మీకు ఏ సైజు కావాలో ఆ సైజు, ఏ షేప్ కావాలో ఆ షేప్స్లో మీరు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మనం సన్లైట్కి అయితే ఒక 3 to 4 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు సన్లైట్ లేదు అనుకుంటే ఏం పర్లేదు, 1 full డే ఫ్యాన్ కింద ఉన్నా కూడా మనకి అప్పడాలు అనేటివి చక్కగా అయిపోతాయి. సో ఇట్లా ప్లేట్తో మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మనము ప్లేట్ని కదుపుతూ చేసుకుంటే అయితే సరిపోతుంది. ఇలా తట్టుకుంటూ మళ్ళీ ఆ పేపర్ని కింద అయితే ఏ పేపర్ మనం పరిచాం కదా ఆ కవర్ మీద వేసుకున్నా సరిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇలా చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటే మాత్రము
డైరెక్ట్గా కింద ఉన్న కవర్కే మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపెడుతున్నాను కదా, అలా మీరు డైరెక్ట్గానే కిందనే పెట్టేసి పైన పేపర్ అయితే తీసేస్తే సరిపోతుంది. ఇలా అయితే పాపడ్ రెడీ అయిపోయింది. అండ్ ఫైనలీ ఆయిల్లో అయితే వేసేసుకోవడమే. సో చూసారు కదా, సో పాపడ్ అనేది మనకి చాలా ఇక్కడ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. మనం అసలు బయట కొనాల్సిన పనే లేదు. మసాలా పాపడ్స్ మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా ఈ మసాలా అప్పడాలు అనేది తినేస్తారు. సో మనకి ఎప్పుడైనా ఏదైనా కర్రీస్ చేసుకోకపోయినా సింపుల్గా రసం చేసుకుంటాం కదా, రసంలోకి పాపడ్ అనేది ఇలా చేసుకుంటే సరిపోతుంది.